సంవత్సరాలు ఈ ప్రజల రక్తం పీల్చుకొని మరి జలగలాగా బతికిన మీ సోదరులు ఈరోజు మళ్లీ పదవి కాంక్షతో అక్రమంగా సంపాదించిన డబ్బుతో గ్రామాల్లో చిచ్చు పెట్టాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎటువంటి దీన్ని సహించే పరిస్థితి ఉండదు. మేము మంచిగా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి మీరిక్కడ మరి మీ ఆస్తులకు గాని మీకు గాని మరి ఇబ్బంది జరగలేదు. మీ పార్టీ నాయకులు ఎవరికి ఇబ్బంది జరగలేదు. మీరు అటువంటి ప్రయత్నాలు మొదలు పెడితే మరి సినిమా వేరే విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సోదరులందరికీ ఈరోజు బ్రహ్మంగారి తిరునాళ్ల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు సభాముఖంగా చెప్తా ఉన్నాం, మాచర్ల నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు, మెరుగైన విద్య, 100 పడకల ఆసుపత్రి, మంచి రోడ్లు, మంచి విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం. అలాగే పరిశ్రమలను కూడా తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. నీలాగా అబద్దాలు చెప్పే వంశం కాదు మాది. నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, వరికపూడిసెల ప్రాజెక్టు తీసుకురాకపోతే ఈ ప్రాంతంలో మేమిచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి తాగునీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను. నీలాగా అబద్దాలు చెప్పను. నీలాగా కక్కిన కూటి కోసం ఆశపడే వంశం కాదు మాదని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాను.